ఇక కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల జిల్లాకు చెందిన కౌంటింగ్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో, కర్నూలు జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ రాయలసీమ యూనివర్సిటీలో జరగనుంది. కౌంటింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం రాయలసీమ యూనివర్సిటీ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. కౌంటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. విజయావకాశాలు ఎవరికి ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి కర్నూలు జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలకు, కర్నూలు పార్లమెంటు స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. మరి కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నంద్యాల జిల్లాలోని 6 అసెంబ్లీ స్థానాలకు శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరగనుంది. ప్రస్తుతం మనం కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలోని మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. దాదాపు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్లో పోలింగ్ స్టేషన్లు, ఏ పోలింగ్ బూతులు ఇక్కడ కౌంటింగ్ చేయాల్సి వస్తుందనేది కూడా పూర్తి వివరాలు ఇక్కడ రాసిపెట్టారు. నీట్గా రాసడం జరిగింది. మొత్తం మీద అయితే కర్నూలు జిల్లాలో మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి త్వరగా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్తి ట్రాన్స్పరెన్సీగా కౌంటింగ్ జరిపేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కౌంటింగ్లో ఆలస్యం లేకుండా, కనీసం లంచ్ బ్రేక్, టీ బ్రేక్ కూడా లేకుండా కౌంటింగ్ కంటిన్యూగా సాగేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశాయి. మొత్తం పైన అయితే ఈ కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ చుట్టూ భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా ఏర్పాటు చేశారు. తెలియని వ్యక్తి, ఐడెంటిటీ కార్డు లేని వ్యక్తి ఎవరు కూడా దరిదాపుల్లోకి రాకుండా ఇక్కడ మూడొంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కౌంటింగ్ ఏజెంట్లు కూడా పూర్తి పారదర్శకతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు పోలీసులు. ఐడి కార్డు చూపిస్తేనే లోపలికి రావాల్సి ఉంటుంది. కనీసం ఏజెంట్లు కూడా ఐడెంటిటీ కార్డు లేకుండా లోపలికి వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపించడం లేదు. మొత్తం మీద కర్నూలు జిల్లాకు సంబంధించిన ఏర్పాట్లు అయితే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.